హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. చూడండి, ఈరోజు సేమ్ డే అంటే సండే. మరి సండే రోజు అయితే ట్యూషన్ ఉంది. ట్యూషన్ ఎన్ని గంటలకు ఉంటుంది అంటే 9 o'clock ఉంటుంది అంట. ఎవ్రీ సండే 9 o'clock ఉంటుంది. ఇంకా మా ట్యూషన్ పిల్లలు అయితే వచ్చేసిండ్రు. మరి వాళ్ళైతే సమ్మర్లో ఏమేమి నేర్చుకున్నారో నేర్చుకోలేదా, మతి మరిచిండ్రా మరవలేదా అనేది ఒకసారి అయితే వాళ్ళకి అడుగుదాం. మరి ఈరోజైతే ట్యూషన్కి వచ్చిండ్రు, కానీ చదవమని చెప్తే దిక్కులు చూస్తున్నారు అందరూ. అయినా వాళ్ళకి స్టార్టింగ్ కాబట్టి మనమే మోటివేట్ చేయాలి. మోటివేట్ చేస్తేనే ఒక 15 days అట్లయితే వాళ్ళు ఇంకా చదవగలుగుతారు. అప్పుడే చదవలేరు ఎవరమైనా. మనం కూడా పనికి పోయి అప్పుడే పని చేయలేము కదా, ఏది చేయాలన్నా. ఇక వీళ్ళు కూడా అంతే, చిన్న పిల్లలు కాబట్టి ఇంకా మనం వాళ్ళకి ప్రతిదీ చెప్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు అన్నమాట. నేర్చుకొని ఒక 15 days 10 days అట్లా కొంచెం కవర్ అవుతుంటారు. ఇంకా వాళ్ళకి అడుగుతుంటారు, చూడండి ఏం చెప్తారు, ఏ విధంగా చెప్తారు అనేది. యా స్కూలు? గవర్నమెంట్ స్కూలా? ఏ క్లాసు? 4th. థర్డ్లోకి వెళ్ళి 4th వచ్చినావా? ఎన్ని రోజులు హై స్కూల్ స్టార్ట్ అయ్యి? 14 days అవుతుందా? ఎప్పుడు స్టార్ట్ అయింది? 24కి స్టార్ట్ అయిందా? June 12కి స్టార్ట్ కాలేదా? 24కి పోయినరా? అయితే హాలిడేస్లో ఏమేమి చేసినావు? ఆడుకున్నారా? ఊరికి ఎక్కడ పోలేవా? ఎందుకు? ఏమేమి వచ్చి నీకు? అన్నీ మతి మర్చినావా? రీడింగ్ వస్తుందా? రైటింగ్ వస్తుందా? సార్ వాళ్ళు లెసన్స్ చెప్తుండ్రా ఇప్పుడు క్లాస్లో? ఇప్పుడు ఎందుకు చెప్తలేరు? ఇప్పుడు ఏం నేర్పుతున్నారు? బ్రిడ్జి కోర్స్ నేర్పుతుండ్రా? బేసిక్స్ నేర్పుతుండ్రా? ఆలు 1 2 3లు, ఓఎని 1, ఇంకా గుణితాలు, తలకడ తిరగాల, ఇంకేం వర్డ్స్ నేర్పుతుండ్రా? టేబుల్స్ నేర్పుతుండ్రా? ఇవన్నీ నేర్పుతుండ్రా. ఇక ఎన్ని గంటలకు వదులుతుండ్రా మీకు స్కూల్? మార్నింగ్ ఎన్ని గంటలు? ఏమేమి పెడుతుండ్రు స్కూల్లో? ఇంకా రోజా ఒక్కొక్క డే బై డేనా? మళ్ళీ ఈవినింగ్ వచ్చిందండి టిఫిన్ తింటరా? నీవే క్లాసు? నీ పేరేం పేరు? నరసింహారెడ్డి. ఏమేమి నేర్చుకున్నావు స్కూల్కి అయినాక? 1 2 3 నేర్చుకోలేవా? టేబుల్స్ నేర్చుకోలేవా? చెప్పాలి నువ్వు. ఎన్ని గంటలకు వస్తున్నావు మార్నింగ్ స్కూల్కి? 9 గంటలకు వస్తున్నావా? 9 గంటల నుంచి ఎన్ని గంటల వరకు? 4 గంటల వరకా? బాగుందా స్కూల్లో? గేమ్స్ ఉన్నాయా? జారుడు బండ, ఇంకేమేమి? జారుడు బండ ఉంది, ఇంకేముంది? ఉయ్యాలు పోయినాయా? ఉయ్యాలు ఉన్నాయా? ఈ స్కూల్ బాగుందా? మస్తు ఇంప్రూవ్ అయినావు కదా. అన్న కబడ్డీ వస్తుందా? నేర్చుకున్నావా? ఇంకా క్రికెట్ ఆడతారు కదా మీరు? వస్తుందా? మస్తు ఇంప్రూవ్ అయినా అట్లయితే. ఏ క్లాసు? ఏ స్కూలు? కృష్ణ టాలెంట్ స్కూలా? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు? 7 నుంచి 5 వరకా? ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి? జనరల్ నాలెడ్జ్ ఉందా? కంప్యూటర్ ఉందా? నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? హిందీ అంటే ఇష్టమా? ఎందుకు? మ్యాథ్స్, తెలుగు, సైన్స్, సోషల్ ఇష్టం లేదా? హిందీ ఇష్టమా? ఏదంటే ఆడు నీకు? ఆడంటే ఏది నీకు? ఆడు చదవనికి ఏది రాదు? సోషలా?
హాలిడేస్లో ఏడుకోయినా ఏడు పోలేవా ఎందుకు ఎంజాయ్ చేసినావా బాగా హాలిడేస్లలో తిరిగినావా ఇప్పుడు ట్యూషన్కి వస్తే ఏమనిపిస్తుంది ఊరికి కూర్చోవాలనిపిస్తుందా తిన్నావా మరి ఏం టిఫిన్ తిన్నావు ఏం పేరు ఏ స్కూలు ఏ సాయిపూల్రానా ఎన్ని గంటల నుంచి ఎంత వరకు 8 నుండి 4 వరకు 4 వరకా ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి సైన్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ తెలుగు సోషల్ లేదా ఈవీఎస్ ఎంతమంది టీచర్లు ఒక ఒక్కరేనా మంచిగా ఏమేమి పెడుతుండ్రు ఫుడ్ తినడానికి దోశ రాదు ఇడ్లీ పూరి ఉప్మా రోజు ఒక ఐటమా మిల్క్ మిల్క్ కూడా ఇస్తుండ్రా ఏం బాగుంది స్కూల్కి ఈసారి బాగుందా స్కూల్ ఎక్కడ పోయినా హాలిడేస్కి అది ఊరిపోయినావా ఎంజాయ్ చేసినావు బాగా ఏమేమి ఎంజాయ్ చేసినావు ఆడుకున్నారా మీ ఫ్రెండ్స్ వస్తుండ్రా స్కూల్కి అన్నీ మర్చిపోయినావా రీడింగ్ రైటింగ్ ఫుల్ పర్ఫెక్ట్ వన్ టూ త్రీ లెక్కలు అది టేబుల్స్ ఓఎన్ సార్ ఓఎన్ఎన్స్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ సార్ ఇవన్నీ సార్ సండే మండే సార్ వెరీ గుడ్ ఏ స్కూలు పాఠశాల గీత్ సాయిపురనా బీబైఎస్ సాయిపురా ఎంబీబీఎస్ సాయిపురా చిన్న ఉందా స్కూల్ ఒకటే రూమ్ ఉందా ఎంతమంది టీచర్ ఉంటా అది హాలిడేస్లో ఎక్కడ పోయినావు ఏడుకోలేవా ఎందుకు వెనక పలుకోలేవా వెళ్ళరా పోయినావా పోలేవా మామిడి పండు తిన్నావా హాలిడేస్లలో మ్యాంగోస్ తినలేవా తినలేవారా మీ చెల్లె పేరు ఏం పేరు నిషిత అమ్ములా ఏ క్లాస్ నువ్వు అన్నీ వస్తాయి రాయనికి చదవనికి వస్తా స్కూల్ బాగుందా ఫుడ్ బాగా పెడుతుండ్రా సరే పో ట్యూషన్ పిల్లలు అయితే మొత్తం సమ్మర్లో ఏం చేశారు అనేది చెప్పండి అంటే చెప్పిండ్రు ఫ్రెండ్స్ అయితే వాళ్ళు కొత్త వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నారు బ్యాగులు పెన్సిల్స్ ఎరేజర్ షార్ప్నర్స్ ఇంకా టెక్స్ట్ బుక్లు అయితే ఇచ్చేసిండ్రు వాళ్ళకు నోట్ బుక్స్లు కూడా ఇచ్చిండ్రు ఇంకా వాళ్ళు కొంతవరకు అయితే బెటరే అనుకో కాకపోతే ఇంకా వాళ్ళకి కొంచెం మోటివేట్ చేస్తే ఇక మంచిగా అవుతారు ఇక మనం చేయాలి అయితే తప్పదు కాబట్టి ఈరోజు వీడియో వచ్చేసి మా ట్యూషన్ స్టూడెంట్స్ అన్నమాట ఇంకొకరొకరు ఒక విధంగా ఉన్నారన్నమాట వీళ్ళగా ఆయన చూడు పెన్సిల్ తోటి ఊపిరి బుగ్గ పెట్టి కొట్టుకుంటున్నాడు ఇట్లా పిల్లలు ఇట్లా ఉంటారు బాయ్ చెప్పండి బాయ్